ఈరోజు మేము మళ్ళీ ఇంకో వ్లాగ్తో వచ్చాము. ఏంటంటే ఈరోజు పెద్దం పండుగ మా ఊర్లో. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఎండ్ అవుతుంది, ఎలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాము. సో ఈ కోతి తెలుసుగా, కోతి వరుణ్ కోతి, ఇంకా 2 కోతులు కూడా ఉన్నాయి, ఇంకా లేవలే, చూపిస్తాం. ఇదో కోతి లేవలే, ఇగో ఇంకో కోతి, ఈ మొగుడు లేవలే. చూడండి అప్పుడే 7 అవుతుంది, కానీ అప్పుడే ఎండ వచ్చేసింది. ఇంకా అక్కడ డ్రమ్ ఉంది కదా, అదే మా ఇల్లు అవుతుంది. స్లాబ్ పడింది. ఓకే, ఇంకా మేము చాలా పనులు ఉన్నాయి చేసేటివి. పని అయిపోయాక రెడీ అయ్యి తర్వాత ఈవినింగ్ మళ్ళీ బోనాలు ఉంటాయి, అప్పుడు కూడా చూపిస్తాం. మేము ఎలా రెడీ అయ్యాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాం. ఇంకా మాకు పని ఉంది అని చెప్పినాం కదా, ఆ పనులలో కొన్ని. ఓకే, అప్పటి వరకు బాయ్. ఓకే గాయ్స్, మేమైతే రెడీ అవుతున్నాం. ఇప్పుడే స్నానాలు అయినాయి అలాగే. ఇప్పుడు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మీరు కూడా కొనాలి ఇవాంటి. ఇది ఎక్కడ వద్దా నాకు తెలియదు. సెట్ ఇందాక అమ్మకి సెట్ ఇదే. ఏం చేస్తున్నావు? ఏమో చేస్తుంది, ఏం చేస్తాను, పసుపు పెడుతున్నా తాలక. గాయ్స్, మేమైతే దీపం కూడా ముట్టించేసినాం, తొందరగా స్నానం కూడా చేసేసినాం. ఇంకా రెడీ అవ్వాలి, రెడీ కూడా అవ్వాలి. ఈరోజు ఇంకా గుడికి కూడా వెళ్ళాలి, సో ఇక్కడికి వెళ్తాం. చేయాలి కదా, బోనం చేయడానికి కుండ తీసుకురావడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ పెద్దం పండుగ మాకు ఒక 2 days బ్యాక్ నుంచే మొదలైంది, స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ రోజు జరుగుతుంది, ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయినాయి టెంపుల్ దగ్గర. కాకపోతే మాకు చాలా దూరం ఉంటుంది కాబట్టి వెళ్ళలేక. కళ్యాణం అయిపోయాక బోనాలు 4-5 అవుతుండొచ్చు స్టార్ట్ అయ్యేసరికి. ఇక ఈవినింగ్ 8 to 9 వరకు కావచ్చు. నిన్న మొన్న ఇంకా పుట్టగమ్మడము, ఇంకా అక్కడ వేరే వేరే ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి. కాకపోతే మాకు టెంపుల్ కొంచెం దగ్గర ఉంటే వెళ్ళేవాళ్ళం. సో పర్లేదు, ఈరోజు వెళ్తాము, ఈరోజు దర్శనం చేసుకుంటాం. అవన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో చూసేయండి. ఉన్న దగ్గర కూడా తెచ్చుకోకూడదు. మా ఇంటికి ఎవరైతే కుమ్మరోళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలంట. కొంచెం దూరం ఉంది, ఈ ఎండలో అయినా కానీ దూరం చేయాలి కదా, వెళ్తున్నాం. చూడండి ఎండ బాగా కొడుతుంది, కాళ్ళు కాలుతున్నాయి మాకైతే. సో ఇంకెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. కుండ తీసుకొచ్చేస్తాము, తర్వాత బోనం చేస్తాం. కరెక్ట్ ఉందా? వంకర ఉందా? మంచిగా ఉందిరా, వంకర అనిపిస్తుందా? పోతుందమ్మా, రాళ్ళు ఉన్నాయా? మరి ఇల్లు తయారు కాలేదు, అక్కడ కిరాయి తీసుకున్నా. మరి బోనం చేయాలి కదా, అది
వచ్చాము. బోనం వండుతున్నాము. దీంట్లో బియ్యం, బెల్లం, ఇంకా యాలకులు, పాలు వేసాము. ఇది కొంచెం గట్టి పడితే బోనం రెడీ అయిపోయినట్టే. ఈ మొత్తం పూర్తయ్యాక, ఈ మొత్తం చల్లబడ్డాక అప్పుడు దీన్ని కొంచెం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇంకా బోనం అవుతుంది. మేము బోనం రెడీ చేస్తున్నాం. అయితే ఇగో సున్నం ఇట్లా వేయాలి. మామూలుగా సున్నం ఉంటుంది కదా, డబ్బా ఇగో ఈ డబ్బా ఉంటుంది కదా, ఈ సున్నంని కొంచెం ఇట్లా చిన్న బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ కలిపితే మనకి ఇలా వస్తుంది మొత్తం లిక్విడ్ లాగా. దీన్ని మనకి ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మామూలు డిజైనే వేస్తున్నాం. బోనాలకి ఇంకా కాసేపట్లో బోనాలు. ఇక మేమంతా రెడీ అయిపోయినాము. తొట్టి గ్యాంగ్, తొట్టి గ్యాంగ్, చిట్టి గ్యాంగ్. చూడు, మేము ఇంకా కాసేపట్లో బోనాలకు వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఇంకా చూడు వీళ్ళైతే ఎట్లా ఆడుతున్నారు. వీళ్ళ డ్రెస్సెస్ ఇగో మంచిగా రెడీ అయినారు ఒక్కొక్కరు. చూపియండి, మీరు మీ డ్రెస్సెస్ చూపియండి. ఈరోజు మేము అంతా బోనాలకు అంతా రెడీ అయ్యాము. బోనం ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాము. కాసేపట్లో డబ్బు సప్పులు కూడా వస్తున్నాయి. వెయిట్ అండ్ సీ. బోనం ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నామండి. కాసేపట్లో చూస్తూ ఉండండి. ఇగో వీళ్ళందరూ ఇలా రెడీ అయిపోయారు. ఇంకా చూడండి, మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. డప్పుల సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఈర బోనం ఆల్రెడీ ఎత్తుకుంటున్నారు. ఇంకొక 5-10 minutesలో మేము కూడా వెళ్ళిపోతాం. ఇంకా పెద్ద బోనం ఫస్ట్ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చాక మిగతా చిన్న బోనాలన్నీ తీసుకొని వాళ్ళతో పాటుగా మేము కూడా వెళ్తాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి రాగానే డప్పుతో పాటు మేము కూడా వెళ్తాము. చూడండి
ఓకే, ఇంకా మనం ఇంకా బ్లాగ్లోకి వెళ్దాం, టెంపుల్కి వెళ్దాం అండ్ బోనాల బ్లాగ్ మొత్తం చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? అప్పటి వరకు బాయ్. అరే
స్వాగతం సుస్వాగతం అనగా ఒలిగొండ పెద్దమ్మ తల్లికి అనగా పెద్దరాలకు బోనాలు వస్తున్నాయి. మీరు వచ్చే భక్తులందరూ కొంచెం సైడ్ ఇచ్చి ఆ బోనాలని అనగా గుడి దగ్గర చేశారని మా యొక్క మనవి. కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రూపాయలు ఇతరులైన భక్తులు అమ్మవారిని కష్టంగా సమర్పించవలసిందిగా కోరుతున్నాం. యాగ శ్రీని గారు 101 రూపాయలు.
కామాక్షమ్మ గారు కట్టాల గారు శివం వెలగని నరేష్ గారు అంజలి గారు మహేశ్వరి గారు మహేష్ గారు కట్టాల గారు దేవతామ సదా ఎల్లగారు సల్లగా రక్షించుగాక మన సోదరుల కోరు ముందు కొడుకులు ఉంటారు దీని దగ్గరగా బిడ్డలు ఉంటారు కట్నాల గారు గలహమి జాతదానంద జమాలకుందా సోదరచెల్ల గారు శ్రావణి గారు పావని గారు శ్వేత గారు అమరకాంత్ గారు కట్టాల గారు శుభం కలిగని దేవతా పెద్దమ్మ సదా ఎల్లగారు కట్నాల గారు శుభం కలిగని సల్లాని తల్లి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మేము బోనాలన్నీ అయిపోయాయి, ఇంకా అలసిపోయాము, చెప్పే ఓపిక కూడా లేదు. కాళ్ళు అయితే మండిపోతున్నాయి అసలు. అమ్మో కాళ్ళ పొక్కులు ఎండ అయినప్పటికీ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు 10:30 అయిపోతుంది. 10:30 అయిపోతుంది. ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఇంకా తినడానికి కూడా ఓపిక లేదు. మొత్తం మళ్ళీ డ్రెస్ మార్చేసుకొని పడుకోవడం, మేకప్ మొత్తం తీసేసి పండుకోవాలి. ఓకే బాయ్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.